నమస్కారం, నా ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది ఇన్ఫినిక్స్ Note5 కొత్త స్మార్ట్ ఫోన్ ఇన్ఫినిక్స్ నుంచి. ఇది ఆండ్రాయిడ్ 1 సాఫ్ట్వేర్ మీద రన్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు ఆండ్రాయిడ్ 1 అని చెప్పి మనకి మొత్తం బాక్స్ నుండి అదే కనపడుతుంది. వీళ్ళు గూగుల్తో పార్ట్నర్షిప్ తీసుకొని ఆండ్రాయిడ్ 1 సాఫ్ట్వేర్ ఫోన్ తీసుకొస్తున్నారు. వీళ్ళు XOX అయితే దీనిలో మీకు ఉండదు. అండ్ ఇక్కడ ఇది 3GB RAM 32GB మోడల్ బ్లూ కలర్లో వస్తుంది. డిఫరెంట్ కలర్స్లో ఉంది. ఇది మనకు పంపించింది అయితే బ్లూ కలర్. దీని ప్రైస్ వచ్చేసరికి 3GB RAM 32GB మోడల్ది 9,999 పెట్టారు. అండ్ 4GB RAM 64GB మోడల్ కూడా ఉంది. దాని ప్రైస్ వచ్చేసరికి 11,999 పెట్టారు. ఈ ఫోన్ మీకు ఆగస్టు 31 తారీఖు నుంచి ఫ్లిప్కార్ట్లో అవైలబిలిటీకి రానుంది. మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ఉంది ఆగస్టు 31 తారీఖు. సో ఒకసారి ఈ ఫోన్ స్పెసిఫికేషన్ చూద్దాం. 10,000 పెట్టారు ప్రైస్ ఈ ఫోన్ అయితే. చూద్దాం దీని స్పెసిఫికేషన్స్ అయితే బ్యాక్ సైడ్ మెన్షన్ చేశారు. దీనిలో మనకి 5.99 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే లభిస్తుంది. ఇది IPS LCD డిస్ప్లే. బ్యాక్ సైడ్ మనకి సింగిల్ కెమెరా ఉంది, 12 మెగాపిక్సెల్ కెమెరా. ఇది పిక్సెల్ సైజ్ వచ్చేసరికి 1.25 మైక్రాన్తో వస్తుంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 4500 mAh బ్యాటరీతో వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. ప్రాసెసర్ వచ్చేసరికి మనకి మీడియాటెక్ ప్రాసెసర్తో వస్తుంది. మీడియాటెక్ హీలియో P23 ప్రాసెసర్తో వస్తుంది. ఇది 16 నానోమీటర్ విలియన్ ప్రాసెసర్ ఫస్ట్ ప్రాసెసర్ డ్యూయల్ వోల్టేజ్ సపోర్ట్తో వచ్చింది. చూద్దాం మనకి ఇది డ్యూయల్ వోల్టేజ్ సపోర్ట్ చేస్తుందో లేదో. అండ్ ఇక్కడ చూస్తే మేడ్ ఇన్ ఇండియా అని రాస్తుంది. బాటంలో చూసుకుంటే ప్రైస్ మెన్షన్ చేశారు బాక్స్ మీద 10,999 అని చెప్పేసి. కాకపోతే ఇది మీకు 9,999 లభిస్తుంది. అండ్ బాక్స్ మీద సార్ వాల్యూ కూడా మెన్షన్ చేశారు. హెడ్ సార్ వాల్యూ వచ్చేసరికి 0.4 వాట్ పర్ కేజీ ఉంది. బాడీ సార్ వాల్యూ వచ్చేసరికి 1.124 వాట్ పర్ కేజీ ఉంది. ఇది ఓవరాల్గా ఈ ఫోన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే ఒకసారి మనం ఫోన్ అన్బాక్స్ చేద్దాం. చూద్దాం లోపల మనకి ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయో. బాక్స్ అయితే కొంచెం మనకి పెద్దగానే కనపడుతుంది. కేస్ ఇవన్నీ ఉండొచ్చు. ఇక్కడ సీల్ అయితే ఉంది. సీల్ కూడా ఓపెన్ చేద్దాం. 2 సైడ్లు ఉన్నాయి. సో ఫస్ట్ మనకి గూగుల్ అసిస్టెంట్ అయితే స్టిక్కర్ అయితే ఒకటి ఉంది. ఇది ఓపెన్ చేద్దాం. సో దీని తర్వాత మనకి ఫోన్ కనపడుతుంది. దీని మీద కూడా మనకి స్పెసిఫికేషన్స్ అన్ని మెన్షన్ చేస్తున్నాయి. ఇందాక మనం బాక్స్ మీద చూసిన స్పెసిఫికేషన్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఫోన్ పక్క పెడదాం. తర్వాత మనం దీన్ని చూద్దాం, దీని ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఎలా ఉన్నాయో. నెక్స్ట్ బాక్స్లో మనకి సిమ్ ఇజెక్టర్ పిన్ కనపడుతుంది. ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే ఇక్కడ మనకి కేస్ అయితే ఉంది. సో ఇది మనకి TPU కేస్. ఇది కూడా పక్కా పెడదాం, తర్వాత వేసి చూపిస్తాం మీకు. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి ఛార్జర్, డేటా కేబుల్ ఉన్నాయి. చూద్దాం, ఓపెన్ చేద్దాం. ఛార్జర్ అవుట్పుట్ ఎంతో. ఎక్స్ ఛార్జింగ్ అంటున్నారు, అంటే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇది మనకి ఫాస్ట్ ఛార్జర్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తుంది. 5V 2A ఉంది, 9V 2A ఉంది, అండ్ 9V 1.5A ఉంది, 12V 1.5A ఉంది. చూద్దాం. ఈ ఫోన్ మనకి 4500 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది ఎంత ఫాస్ట్గా ఛార్జ్ చేస్తుందో. అండ్ ఫైనల్గా మనకి ఇది కేబుల్, మైక్రో USB కేబుల్, Type-C అయితే కాదు. ఇది ఫోన్ మనకి మైక్రో USB పోర్ట్తో వస్తుంది. ఫ్లాట్ కేబుల్ ఇది. సో ఇది మనకి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే ఇయర్ ఫోన్స్ లాంటివి అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు. కేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇవన్నీ పక్క పెట్టేద్దాం. మొబైల్ ఫోన్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, ఇది మనకి మొబైల్ అయితే ఇన్ఫినిక్స్ Note5. సో ఇది మనకి బ్యాక్ అయితే స్టిక్ అవుతుంది. సో డస్ట్ని కూడా ఇది అట్రాక్ట్ చేస్తుంది. ఫింగర్ ప్రింట్స్ని కూడా అట్రాక్ట్ చేస్తుంది. సో కేస్ యూజ్ చేయడం బెటర్. కేస్ వేసి చూద్దాం ఒకసారి కేస్ ఎలా ఉంటుందో. కేస్ అయితే బ్లాక్ కలర్ ఇచ్చారు. ట్రాన్స్పరెంట్ వైట్ కలర్ ఇవ్వాల్సింది. కొంచెం ఈ బ్యాక్ మనకి బ్లూ కలర్ అయితే కనపడేది. ఇది బ్లాక్ కలర్ కేస్ వల్ల మొత్తం ఏం కనపడట్లేదు. ఫోన్ మొత్తం బ్లాక్ కనపడుతుంది. సో కేస్ మీరు ఏదైనా ట్రాన్స్పరెంట్ కేస్ కొనుక్కోవడం బెటర్. ఒకవేళ ఈ ఫోన్ మీరు తీసుకుంటే. ఒకసారి మనం ఫోన్ స్విచ్ ఆన్ చేసి చూద్దాం. దానికంటే ముందు ఫిజికల్ ఓవరీ చూద్దాం. దీనిలో మనకి ఫ్రంట్ వచ్చేసరికి 5.99 ఇంచ్ డిస్ప్లే లభిస్తుంది. ఇది ఫుల్ హెచ్డీ ప్లస్ IPS LCD డిస్ప్లే. డిస్ప్లే మనకి 18:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. డిస్ప్లే పైన మీకు ఇయర్ పీస్ ఉంది. లెఫ్ట్ సైడ్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. రైట్ సైడ్ మీకు ఫ్లాష్ అయితే కనపడుతుంది, సాఫ్ట్ ఫ్లాష్. బ్యాక్ సైడ్ మనకి 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. దాని పక్కనే మనకి డ్యూయల్ LED ఫ్లాష్ కనపడుతుంది. అండ్ మిడిల్లో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కింద ఇన్ఫినిక్స్ అని రాస్తుంది. బాటమ్కి వస్తే నోట్, ఇంకా బాటంలో మనకి ఆండ్రాయిడ్ 1 అని చెప్పేసి రాస్తుంది. ఇంకా బాటంలో చూసుకుంటే మనకి 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంది. ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది. మైక్రో USB పోర్ట్ ఉంది. అండ్ స్పీకర్ ఉంది. అండ్ టాప్లో చూసుకుంటే మనకి ఏమీ లేవు. సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కూడా మనకి ఎక్కడ కనపడట్లేదు. లెఫ్ట్ సైడ్ చూసుకున్నా కానీ మనకి ఏమీ లేవు. రైట్ సైడ్ మనకి మిగతా బటన్స్ అని ఉన్నాయి. పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్, అండ్ సిమ్ ట్రే కూడా ఉంది. సిమ్ ట్రే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇది హైబ్రిడ్ స్లాట్తో వస్తుందో లేకపోతే డెడికేటెడ్ మైక్రో SD కార్డ్ స్లాట్ ఉందో. ఫ్రెండ్స్, ఇది మనకి ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. ఒకేసారి మీరు 2 సిమ్ కార్డ్ పెట్టుకోవచ్చు. అండ్ మైక్రో SD కార్డ్ కూడా పెట్టుకోవచ్చు. మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 128GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఒకసారి నేను 2 జియో సిమ్లు పెట్టి చూద్దాం. ఇది మనకి డ్యూయల్ వోల్టేజ్ సపోర్ట్ చేస్తుందేమో. 2 సిమ్ కార్డ్స్ పెట్టేసాను. స్విచ్ ఆన్ చేస్తున్నాను. చూద్దాం. హోమ్ స్క్రీన్లో కలుద్దాం మనం. దీని ఆండ్రాయిడ్ 1 కాబట్టి మనకి సేమ్ అట్లానే ఉంటుంది. ప్యూర్ ఆండ్రాయిడ్ మనం ఎట్లా సెటప్ చేస్తాం అట్లనే ఉంటుంది. నేను సెటప్ చేస్తాను, మిమ్మల్ని హోమ్ స్క్రీన్లో కలుస్తాను. ఫ్రెండ్స్, ఈ ఫోన్ మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది. 2.4 GHz బ్యాండ్ డిటెక్ట్ చేసింది. 5 GHz బ్యాండ్ కూడా డిటెక్ట్ చేసింది. ఫ్రెండ్స్, ఇది మనకి హోమ్ స్క్రీన్ ఇన్ఫినిక్స్ Note5. ఇక్కడ మనకి ఆల్రెడీ ఒక అప్డేట్ అయితే ఉంది, చూద్దాం. సో అప్డేట్ కొంచెం మనకి స్టెబిలిటీ ఇంప్రూవ్మెంట్ చేసినట్టు చెప్తున్నారు. అండ్ సెక్యూరిటీ ప్యాచ్ కూడా మనకి
జూలై ప్యాచ్ అనుకుంటా, జూలైకి అప్డేట్ అయితే అవుతుంది. దీని తర్వాత ఇన్స్టాల్ చేస్తాను దీన్ని. ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం, ఆండ్రాయిడ్ వర్షన్ ఇవన్నీ ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూస్తే మనకి డివైస్ నేమ్ ఇన్ఫినిక్స్ Note 5 అని ఉంది. ఆండ్రాయిడ్ వర్షన్ 8.1.0 మీద రన్ అవుతుంది. అండ్ సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి జూన్లోనే ఉంది. అండ్ జూలై సెక్యూరిటీ ప్యాచ్ అయితే ఇప్పుడు వచ్చింది. స్టోరేజ్ చూసుకుంటే 22.04 GB అయితే మనకి ఫ్రీ వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్ 32 GBలో. ఒకసారి దీనిలో బ్లోట్వేర్ చూసుకుంటే మనకి బ్లోట్వేర్ అయితే ఏమీ లేదు. ఇక్కడ చూడొచ్చు, ఇది మనకి ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్తో వస్తుంది, ఆండ్రాయిడ్ 1 తోటి. అండ్ ఇక్కడ వాళ్ళకి సంబంధించిన యాప్ అయితే ఎక్స్ క్లబ్ అని చెప్పేసి ఒకటి కనపడుతుంది. అండ్ మిగిలినవన్నీ గూగుల్ యాప్స్ మనకి, బ్లోట్వేర్ అయితే మీకు లేదు. అండ్ ఒకసారి మనం సిపిజెడ్ యాప్ ఇన్స్టాల్ చేసి చూద్దాం సెన్సార్స్ ఏమేమి వస్తున్నాయో. ఫ్రెండ్స్ ఇక్కడ మనం సెన్సార్ చూసుకుంటే యాక్సిలరోమీటర్ సెన్సార్, మ్యాగ్నెటోమీటర్ సెన్సార్ ఉంది, అండ్ జైరోస్కోప్ సెన్సార్ ఉంది, లైట్ సెన్సార్ ఉంది, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంది. మనకు కావాల్సిన సెన్సార్స్ అన్నీ ఉన్నాయి. ఒకసారి మనం ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా చెక్ చేద్దాం. ఫింగర్ ప్రింట్ సెన్సార్ మనకి బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేశారు. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మనకి బాగానే వర్క్ అవుతుంది. 1 సెకండ్ అట్లా టైం తీసుకుంటుంది, మరి అంత ఫాస్ట్ అయితే లేదు. యాక్యురసీ అయితే బాగానే ఉంది. ఒకసారి మనం ఫేస్ అన్లాక్ ఉందేమో చూద్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళి సెట్టింగ్స్, సెక్యూరిటీ. ఇక్కడ చూస్తే మనకి ఫేస్ అన్లాక్ అయితే ఏమీ లేదు, ఓన్లీ ఫింగర్ ప్రింట్ సెన్సార్ దీనిలో మీకు లభిస్తుంది. ఒకసారి మనం కెమెరా ఓపెన్ చేసి చూద్దాం, కెమెరా ఎలా పర్ఫామ్ చేస్తుందో. దీనిలో మనకి బ్యాక్ 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. కెమెరా యూఐ అయితే సేమ్ మనకి ఇన్ఫినిక్స్ ఫోన్స్లో ఎట్లా ఉంది అట్లనే ఉంది. కెమెరా యూఐలో కొంచెం చేంజెస్ అయితే చేశారు. అండ్ ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. సో సేమ్ అదే యూఐ మనకి, ఎక్కడ తేడా అయితే లేదు. వీడియోలో చూద్దాం, వీడియో ఎంతవరకు రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ చూస్తే వీడియో అడ్వాన్స్ సెట్టింగ్స్. సో ఇక్కడ మనకి వీడియో క్వాలిటీ వచ్చేసరికి ఫుల్ హెచ్డీలో మీరు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు బ్యాక్ కెమెరా యూస్ చేసి. అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి మీరు వీడియో ఫుల్ హెచ్డీ వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకి స్టెబిలైజేషన్ ఇట్లాంటివి అయితే ఏం కనపడట్లేదు. ఇక్కడ గూగుల్ లెన్స్ అయితే ఉన్నాయి, గూగుల్ లెన్స్ సపోర్ట్ అయితే ఉంది. అండ్ ఇక్కడ కనపడుతుంది మనకి గూగుల్ లెన్స్, డైరెక్ట్ మనం ఓపెన్ చేయగానే ఇక్కడ నుంచి మీరు గూగుల్ లెన్స్ అయితే యూజ్ చేయొచ్చు. ఇది ఓవరాల్ కెమెరా యూఐ అయితే సేమ్ అట్లనే ఉంది, పెద్దగా మీకు తేడా అయితే ఏమీ లేదు. అండ్ ఒకసారి మనం ఈ పోర్ట్రేట్ షాట్స్ ఇవన్నీ ఉన్నాయని చూద్దాం. పోర్ట్రేట్ ఉన్నా కానీ మనకి ఉంది పోర్ట్రేట్, కాకపోతే సింగిల్ కెమెరాతో పోర్ట్రేట్ కొంచెం కష్టం. చూద్దాం, ఇప్పుడు కొన్ని శాంపిల్స్ కూడా నేను చూపిస్తాను. ఇక్కడ తీసిన శాంపిల్స్ ఇవి బ్యాక్ కెమెరా యూజ్ చేసి. అండ్ వచ్చేసరికి బ్యాక్ కెమెరా డేలైట్ కండిషన్లో శాంపిల్స్. ఇవి వచ్చేసరికి బ్యాక్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్. ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్. అండ్ ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్. అండ్ ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా ఇండోర్ అండ్ లో లైట్ శాంపిల్స్. ఒకసారి మనం వీడియో శాంపిల్స్ కూడా చూద్దాం. ఫ్రెండ్స్ చూడండి, ఇన్ఫినిక్స్ Note 5 బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను 1080p క్వాలిటీలో. వీడియో క్వాలిటీ జడ్జ్ చేయొచ్చు ఎలా ఉందో. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది, ఆడియో క్వాలిటీ జడ్జ్ చేయొచ్చు. అండ్ నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ ఎలా ఉందో జడ్జ్ చేయొచ్చు. ఇది బ్యాక్ కెమెరా వీడియో శాంపిల్ ఇన్ఫినిక్స్ Note 5ది డేలైట్లో. ఫ్రెండ్స్ చూడండి, నేను ఇన్ఫినిక్స్ Note 5 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తాను డేలైట్ కండిషన్. వీడియో క్వాలిటీ చెక్ చేయొచ్చు ఎలా ఉందో. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా చెక్ చేయొచ్చు. అటు ఇటు తిరుగుతున్నాను, ఎక్స్పోజర్ ఎలా అడ్జస్ట్ చేస్తుంది ఇక్కడ మీరు జడ్జ్ చేయొచ్చు. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. నేను ఇండోర్ లైటింగ్లో ఒక శాంపిల్ చూపిస్తాను ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. ఫ్రెండ్స్ చూడండి, నేను ఇన్ఫినిక్స్ Note 5 ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తాను నైట్ కండిషన్లో. ఇక్కడ మనకి 25 వాట్ లైట్ ఆన్ చేస్తుంది అంతే. ఎప్పుడైనా ఇదే కండిషన్ వీడియో అయితే రికార్డ్ చేస్తుంటే ఇక్కడ వీడియో క్వాలిటీ జడ్జ్ చేయొచ్చు. ఇన్ఫినిక్స్ Note 5ది లో లైట్లో ఎలా వస్తుందో 16 మెగాపిక్సెల్ కెమెరా. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా ఇక్కడ మీరు జడ్జ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఒకసారి మనం యూట్యూబ్ వీడియో ప్లే చేసి చూద్దాం స్పీకర్ సౌండ్ ఎలా వస్తుందో. 6.1+ అయితే అనౌన్స్ చేయడం కాదు, రిలీజ్ చేసింది. 5.1+ అయితే మనకి అంటే నోకియా ఎక్స్. డిస్ప్లే క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఒకసారి మనం సాంగ్ ప్లే చేద్దాం. అండ్ స్పీకర్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే మనకి లౌడే వస్తుంది. ఇక్కడ మనకి టాప్లో చూస్తే డ్యూయల్ వోల్టీ సపోర్ట్ చేస్తుంది, 2 జియో సిమ్లో డిటెక్ట్ చేస్తుంది, వోల్టీ అని వచ్చింది. ఒకసారి కాల్స్ చేసి చూద్దాం అండ్ డేటా కూడా బ్రౌజ్ చేసి చూద్దాం. జియో తెలుగు కోసం 1 నొక్కండి. కాల్ టు జియో తెలుగు కోసం 1. ఫ్రెండ్స్ కాల్స్ అయితే వెళ్తూనే ఒకసారి మనం డేటా కూడా బ్రౌజ్ చేసి చూద్దాం. మనం ఫస్ట్ సిమ్ డేటా బ్రౌజ్ చేస్తున్నాం. సో డేటా అయితే వర్క్ అవుతుంది ఫస్ట్ సిమ్లో. ఒకసారి మనం సిమ్ కార్డ్ చేంజ్ చేయొచ్చాము చూద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను డేటా సెకండ్ సిమ్ నుంచి బ్రౌజ్ చేస్తున్నాను, చూద్దాం వర్క్ అవుతుందేమో. సో వర్క్ అవుతుంది. సో ఇది మీకు ట్రూ డ్యూయల్ వోల్టీకి సపోర్ట్ చేస్తుంది. మీరు ఫోన్ కాల్స్ చేయొచ్చు అండ్ డేటా కూడా బ్రౌజ్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్ ఇన్ఫినిక్స్ Note 5ది. సో ఇది నేను కంప్లీట్గా ఫుల్ రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే మనకి ఇది ఆండ్రాయిడ్ 1 సాఫ్ట్వేర్తో వస్తుంది బడ్జెట్లో. అండ్ డ్యూయల్ వోల్టేజ్ సపోర్ట్ కూడా ఉంది. ప్రాసెసర్ ఎలా పర్ఫామ్ చేస్తుందో మొత్తం నేను చెక్ చేస్తాను.
ఇది 659 రేంజ్లో ఉండొచ్చు, కిరిన్ 659 రేంజ్లో. నేను మొత్తం చెక్ చేసిన తర్వాత నా ఫుల్ రివ్యూలో మొత్తం అప్డేట్ చేస్తాను. వీడియో మీకు నచ్చింది అనుకున్న వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫైల్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.